వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసినటువంటి 'అఖండ 2' తాండవం విడుదలై 10 రోజులు గడిచిపోయాయి. ఈరోజు 11వ రోజు నడుస్తూ ఉంది. మరి 10 రోజుల్లో 'అఖండ 2'కి కలెక్షన్ ఎంత వచ్చింది? దేశవ్యాప్తంగా ఆ కలెక్షన్ ట్రెండ్ ఎలా ఉంది? అలాగే నెట్ కలెక్షన్ ఎంత? ఆక్యుపెన్సీ రేట్ ఎంత? సో ఈ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. సో మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ట్రేడ్ వర్గాల నుంచి, అలాగే శాక్మిల్క్.com అందజేసినటువంటి వివరాల ప్రకారం ఎలా ఉందో ఆ ట్రెండ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం ఇండియా నెట్ కలెక్షన్ మొత్తం ఆల్ లాంగ్వేజెస్ 10 డేస్ ఆల్ లాంగ్వేజెస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. సో మొదటి వారం వచ్చేటప్పటికి ఫస్ట్ వీకు 76.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ని 'అఖండ 2' తాండవం సాధించింది. అందులో 73.35 కోట్లు కేవలం తెలుగు వర్షన్ సంబంధించినటువంటి వాటానే ఉంది. సో మిగతా చూసుకుంటే హిందీ నామినల్గా 69 lakhs అంటే 1 కోటి రూపాయల నెట్ కలెక్షన్ కూడా హిందీ వర్షన్ నుంచి రాలేదు. కర్ణాటక కూడా నామినల్గా 18 లక్షలు వచ్చింది. వేరస్ తమిళం మాత్రం 2,45 రూపాయల నెట్ని సాధించింది. మలయాళం కూడా చాలా నామినల్గా 8 లక్షల రూపాయల నెట్నే సాధించింది. ఇక సెకండ్ వీకెండ్ ఎలా ఉంది? మనం ఆల్రెడీ శుక్రవారం గురించి మాట్లాడుకున్నాం. శుక్రవారం కేవలం 1.7 crore మాత్రమే కలెక్షన్ వచ్చింది. అంటే ఆ కలెక్షన్ ట్రెండ్ చూసుకుంటే మనం ఏదైతే థర్స్‌డే అంటే 7వ రోజు వచ్చినటువంటి కలెక్షన్‌తో పోల్చుకుంటే రెండవ శుక్రవారం -40.35 అంటే 40.35% తగ్గింది. అంటే మొత్తంగా చూసుకున్నప్పటికీ కూడా మనకి ఆ ట్రెండ్ అనేది సోమవారం నుంచి మామూలుగా మొదటి ఆదివారంతో పోల్చుకుంటే మొదటి సోమవారం ఏకంగా 65.23% కలెక్షన్ డ్రాప్ అయ్యాయి. అక్కడి నుంచి అన్నీ కూడా మనకి ప్రతిరోజు కూడా మంగళవారం డ్రాపు, మంగళవారం నుంచి బుధవారం డ్రాపు, బుధవారం నుంచి గురువారం డ్రాపు, మళ్ళీ గురువారం నుంచి యాక్చువల్‌గా సెకండ్ వీకెండ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం పెరుగుతాయేమో లేదా స్టేబుల్‌గానే ఉంటాయేమో అనుకుంటే ఏకంగా 40.35% తగ్గింది గురువారం నుంచి రెండవ శుక్రవారం కలెక్షన్స్. కానీ మనం అదే చెప్పుకున్నాం, సెకండ్ వీకెండ్ ఎలా ఉంటుందో చూడాలి. శనివారం, ఆదివారం అనేది. సో ఈ 2 రోజులు కూడా కలెక్షన్‌లనేయి పెరగటం అభిమానులతో పాటు మొత్తం ట్రేడ్ వర్గాల వాళ్ళని కూడా కాస్త అంటే ఆశలు చిగురింపజేశాయి. మరీ అంతగా తీసి పడేయాల్సినటువంటి కలెక్షన్స్ రాలేదు. బెటర్ కలెక్షన్సే వచ్చాయి అని చెప్పేసి మనకి ఇప్పుడు రిపోర్టులు తెలియజేస్తున్నాయి. శుక్రవారం, రెండో శుక్రవారం 1.7 crore నెట్ కలెక్షన్ సాధించినటువంటి 'అఖండ 2' శనివారం వచ్చేటప్పటికి, రెండో శనివారం వచ్చేటప్పటికి 2.55 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. అంటే ఎంత పెరిగింది? శుక్రవారం నుంచి శనివారానికి 50% పెరిగింది. అలాగే శనివారం నుంచి ఆదివారం చూసుకుంటే ఇవి ఎర్లీ ఎస్టిమేట్స్. ఇంకా పూర్తి సమాచారం, సమగ్రమైనటువంటి సమాచారం వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పుకోవచ్చు మనం. సో ప్రస్తుతానికైతే 3.40 వచ్చినంత వరకు కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం అయితే 3,40,00,000 రూపాయల నెట్ కలెక్షన్ సాధించింది అన్ని లాంగ్వేజెస్ కలిపి. అంటే శనివారం నుంచి ఆదివారంకి వచ్చేటప్పటికి 33.33% కలెక్షన్‌లు పెరిగాయి. సో దీంతోటి అభిమానులు కొంచెం సంతోషంగా ఉన్నారని చెప్పాలి కాస్త. ఎందుకంటే అసలు మొత్తం అన్ని రోజులు కూడా వీక్ డేస్ అన్నీ కూడా డ్రాప్ అవుతా వచ్చాయి. మరి సెకండ్ వీకెండ్ అయినా సరే శని, ఆదివారాలు ఎలా ఉంటాయి? అలాగే తగ్గుముఖంలోనే ఉంటాయా? లేకపోతే పెరుగుతాయా? అనేటువంటి సందేహాల్ని నివృత్తి చేస్తూ మొత్తానికి శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం, శనివారంతో పోల్చుకుంటే ఆదివారం కలెక్షన్‌లు పెరగటం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పటివరకు చూసుకుంటే ఎర్లీ ఎస్టిమేట్ ప్రకారం 84.40 కోట్ల నెట్ కలెక్షన్‌ని భారతదేశ వ్యాప్తంగా 'అఖండ 2' తాండవం సాధించింది. సో ఆల్రెడీ 3 రోజుల క్రితమే ఇది 100 కోట్ల గ్రాస్ మార్క్‌ని ప్రపంచవ్యాప్తంగా దాటేసింది. సో మొత్తం ఇప్పటివరకు ఎంత గ్రాస్ కలెక్షన్ వచ్చింది ఏంటి అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికైతే ఇండియా వరకు మాత్రమే చూసుకుంటే 84.40 కోట్ల రూపాయల నెట్‌ని సాధించింది. సో అన్నీ కూడా ఎక్కువగా దీంట్లో ప్రధానం అంటే
ఆల్మోస్ట్ 90-95% వాటా తెలుగు వెర్షన్‌దే ఉంది మొత్తం కలెక్షన్‌లో. మిగతాయి వచ్చి రిమైనింగ్ లాంగ్వేజెస్‌లో ఒక తమిళం మాత్రమే కాస్త బెటర్‌గా ఉంది మిగతా దాంతో పోల్చుకుంటే. హిందీ వెర్షన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నిర్మాతలు, దర్శకుడు అలాగే కథానాయకుడైనటువంటి బాలకృష్ణ. అక్కడి నుంచే వాళ్ళ ప్రమోషనల్ ఈవెంట్స్‌ని స్టార్ట్ చేశారు. అయినప్పటికి కూడా హిందీ బెల్ట్ మాత్రం 'అఖండ 2'ని పట్టించుకోలేదు అని చెప్పేసి మనకి చాలా స్పష్టంగా కలెక్షన్స్ తెలియజేస్తున్నాయి. మరి ఆదివారం రోజు ఎలా ఉంది ఆక్యుపెన్సీ రేట్ అంటే, అంతకుముందు మనం చూసాం 17%, 18%, 20% ఇట్లానే ఉంది ఆక్యుపెన్సీ రేట్ అనేది. బట్ ఆదివారం మాత్రం చాలా బెటర్‌గానే ఉందని చెప్పాలి. ఓవరాల్‌గా చూసుకుంటే 4 షోల మీద తెలుగు వెర్షన్ సంబంధించి 37.74% ఆక్యుపెన్సీ రేటు కనిపించింది. అంటే 100 సీట్లకు గాను 37 ఆల్మోస్ట్ 38 సీట్లు ఫుల్ అయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు అందులో మార్నింగ్ షో కొంచెం తక్కువగా కనపడుతుంది. అంటే సరాసరి మీద మార్నింగ్ షో తక్కువగా ఉండే. కేవలం 22.80% మాత్రమే ఆక్యుపెన్సీ రేట్ అనేది నమోదైంది. మనందరికీ తెలుసు ఆదివారం రోజు మార్నింగ్ షోలు ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే అందరూ గూడా వాళ్ళ పనులు పూర్తి చేసుకొని అయ్యేటప్పటికి మ్యాట్నీ టైం నుంచి కొంచెం రిలాక్స్ అవుతారు. అప్పటి నుంచి కూడా కలెక్షన్స్ అనేవి పెరగటం మనకు కనిపిస్తుంది. అదే ఇక్కడ కూడా సిమిలర్‌గా కనిపిస్తూ ఉంది. 22.88% నుంచి మ్యాట్నీకొచ్చేటప్పటికి 46.65% పెరిగింది. అంటే డబల్ కంటే కూడా 100% కంటే కూడా ఎక్కువగా మార్నింగ్ షోస్ నుంచి మ్యాట్నీకి పెరిగింది ఆక్యుపెన్సీ రేటు. మళ్ళీ అక్కడి నుంచి చూసుకుంటే ఫస్ట్ షోకొచ్చేటప్పటికి మరింత పెరిగింది. 51.75%. సో, అంటే ఆల్మోస్ట్ మనకిక్కడ 5% పైగానే ఆక్యుపెన్సీ రేట్ పెరిగినట్టు కనిపిస్తుంది. వేరాజ్ మళ్ళీ నైట్ షోస్ వచ్చేటప్పటికి ఆక్యుపెన్సీ రేట్ తగ్గడం కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే డ్యూటీలకి వెళ్ళాలి సోమవారం కాబట్టి, సహజంగానే ఆదివారం పూట ఏ ఆదివారం చూసుకున్నా గానీ సెకండ్ షోలు ఫస్ట్ షోతో పోల్చుకుంటే తక్కువగా ఉంటది. మిగతా రోజులంటే ఎక్కువగా కనిపిస్తది గానీ, శనివారం రోజు ఎక్కువగానే ఉంటది గానీ, బట్ ఆదివారం వచ్చేటప్పటికి సెకండ్ షో ఆక్యుపెన్సీ రేట్ తగ్గుతది. అదేవిధంగా ఇక్కడ కూడా కనిపిస్తుంది. 29.74% నమోదైంది. అంటే తగ్గింది. సో, ఇలా ఉంది ఆక్యుపెన్సీ రేటు, అలాగే కలెక్షన్ ట్రెండ్ అనేది 'అఖండ 2' తాండవం సంబంధించి ఇలా ఉంది. సో, ఏదేమైనప్పటికీ కూడా రూ. 250,00,00,000 గ్రాస్‌ని సాధిస్తుంది ఈ సినిమా ఈజీగా అని చెప్పేసి ఏదైతే మొదట ట్రేడ్ విశ్లేషకులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, వాళ్ళు ఒక ప్రెడిక్షన్ ఏదైతే అనుకున్నారో, అంచనాలు ఏదైతే పెట్టుకున్నారో అవి మాత్రం నిజం కాలేదు అని చెప్పేసి మనకి ఈ ట్రెండ్స్ అనేవి మనకి స్పష్టం చేస్తూ ఉన్నాయి. సో, మొత్తంగా చూసుకుంటే కాకపోతే 100,00,00,000 గ్రాస్ మార్క్‌ను మాత్రం సాధించి వరుసగా 5 సినిమాలు 100,00,00,000 గ్రాస్ సాధించినటువంటి ఏకైక సీనియర్ హీరోగా తెలుగు సినిమా సంబంధించి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ నిలిచారని చెప్పాలి. కానీ ఇది ఏమాత్రం సరిపోదు. ఎందుకంటే ఇది రూ. 103,00,00,000 ప్రీ బిజినెస్ వాల్యూతో రిలీజ్ అయినటువంటి సినిమా అని చెప్పేసి ఇదివరకే మనం చెప్పుకున్నాం. సో, అంటే ఆల్మోస్ట్ 180-190,00,00,000 వరకు కూడా ఇది కనీసం గ్రాస్ కలెక్షన్ సాధిస్తే గాని ఇది బ్రేక్ ఈవెన్ దాటి ప్రాఫిట్ జోన్‌లోకి వెళ్ళే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ చూస్తే అది సాధ్యపడదు అని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. మరి ఎంతవరకు ఈ సినిమా వెళ్ళి ఆగుతుందో, మరి ఏ మేరకు ఆ నష్టాలనేది తగ్గించగలుగుతుందో లెట్ అస్ వెయిట్ అండ్ సీ.